ఫస్ట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు సంతోష్ కుమార్. రాయనగర్లో వెలిసిన ఈ గుడి 27వ జయంతి సందర్భంగా ఇక్కడ రాయనగర్ ఉన్న ప్రతి ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళ కోరికలను అమ్మవారితో చెప్పుకొని ప్రసాదాలను స్వీకరించి వాళ్ళ సుఖ సంతోషాలతో వెళ్ళారు. ఏ పేరు నీ పేరు? సంతోష్ కుమార్. నువ్వేం చేస్తుంటావు? నేను ఎంటెక్ చేస్తున్నాను. ఎంటెక్ ఎక్కడ ఉంటావు? ఇక్కడ జేఎన్టీయూలో నేను ఎంటెక్ చేస్తున్నాను. ఈరోజు పండగ వాతావరణం నెలకొందని ఇక్కడ కుటుంబ సభ్యుల మీద ఆనందంగా గడుపుతున్నారు. రైట్. మేమే ప్రతిష్ఠించిన అమ్మవారు శ్రీ 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 పెద్దమ్మ తల్లి 27వ జయంతి సందర్భంగా ఇప్పుడు పుట్టినరోజు జయంతి జరుపుకున్నాము. మాకు ఈ అమ్మవారు ఎంతో ప్రతిష్టంగా ఇక్కడ వెలిసింది. కావున ఈరోజు హోమం పూజ జరిపించి అన్నదాన కార్యక్రమంను నిర్వహించాము. భక్తాదులు కూడా అందరూ వచ్చి బాగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళారు. శ్రీ శ్రీ పెద్దమ్మవారి గుడి నందు ఈరోజు 27వ జయంతి సందర్భంగా రాణీనగర్ యందు తీర్థ ప్రసాదాలతో భక్తులంతా వచ్చి సంతోషంగా భోజనాలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ పోయారు. ఈ అమ్మవారు 27వ జయంతి ఇది. ఈ సందర్భంగా అందరూ వచ్చి భక్తాదులంతా వచ్చి మొత్తం తీర్థ ప్రసాదాలతో పోయారు. వాళ్ళ ఇష్ట కోరికలు వాళ్ళ ఇష్టదైవంతో శ్రీ శ్రీ పెద్దమ్మ గుడి నందు భక్తులంతా వచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చి తీర్థ ప్రసాదాలతో టెంకాయ పూలు కోరికలన్నీ తీర్చుకొని పోయారు. ఇది ఏ ఏరియా? ఇది రాణీనగర్ నందు అమ్మవారి పేరు ఏం పేరు? శ్రీ శ్రీ పెద్దమ్మవారి. అంటే మీకు ఈరోజు 27వ జయంతి సందర్భంగా 27వ మీ కాలనీ ప్రజలకంతా ఒక గొప్ప పండుగలా జరిగింది ఈరోజు మాకు. శ్రీ శ్రీ పెద్దమ్మవారు మాకు సాష్టాలుగా ఉంది రాణీనగర్లో. కాబట్టి భక్తాదులంతా వచ్చి వాళ్ళ కోరిక మేరకు అమ్మవారు భక్తులంతా వచ్చి అమ్మవారు ఆశీస్సులు కోరుకొని పోయినారు. రాణీనగర్ ఇది? రాణీనగర్. అమ్మ మీ పేరు ఏం పేరమ్మా? ఎట్లుందమ్మా ఈ పండగ సందర్భంగా మీరు మీ అల్లండ్లు కూతుర్లు అందరూ మనవరాలతో కొడుకులు అంతా బాగా సంతోషంగా చేసినారు. హోమం చేసి అభిషేకం చేయించి తీర్థ ప్రసాదాలు తీసుకొని పోయినారు భక్తులు. కోరికలు ఏమి కోరుకున్నారమ్మా అమ్మవారిని? ఏం కోరిక ఇస్తే ఆ కోరికతో మేము స్వీకరించినాము.